గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. నేను గేట్లు తెరిస్తే భారాసా ఖాళీ అయిపోతుంది అని 2 రోజుల కిందట అన్నారు. గేట్లు తెరిచేశాను, ఇక ఖాళీ చేసేస్తాను అని తాజాగా కూడా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత డాంబికంగా పలుకుతున్నప్పటికీ ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క బలమా లేదా బలహీనత అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. భారాసాలో భవిష్యత్తు ఉండదనే భయంతో వారు వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ తమకు గతిలేక వారిని ప్రలోభపెట్టి తమలో చేర్చుకుంటుందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీలోకి భారాసా నుంచి చేరిన వారికి తిరిగి ఇక్కడ ఎంపీ టికెట్లనే ప్రసాదిస్తున్నారు. అన్యదా వారు వచ్చేవారో కాదో అనే అనుమానాలు కలుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏదో స్పైసీగా మాట్లాడటం కోసం గేట్లు తెరిచేశాను, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వచ్చేశారు అని ఘనంగా చెప్పుకొని ఉండొచ్చుగాక. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. కానీ నిజానికి కాంగ్రెస్ గేట్లు ఎప్పుడో తెరవబడ్డాయి. ఫిబ్రవరి తొలివారంలోనే భారాసా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు. కానీ ఆ తర్వాత మరొక నాయకుడు చేరటానికి చాలా ఆలస్యమైంది. 2 రోజుల కిందట వరంగల్ భారాసా ఎంపీ పసునూరి దయాకర్ కూడా వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఖైరతాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వచ్చి చేరారు. ప్రస్తుతానికి చేరికలు 3 ఎంపీలు 1 ఎమ్మెల్యే అని లెక్క తేలింది. దీని ద్వారా భారాసా ఖాళీ అయిపోతున్నట్టుగా, అక్కడ గెలిచిన వారంతా కాంగ్రెస్నే నమ్ముతున్నట్టుగా అనుకోటానికి రేవంత్ అలాగని డప్పు కొట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్లంతా కూడా మళ్లీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలని అనుకుంటున్నవాళ్లు. దానం కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇప్పుడున్న సమీకరణాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉండగా ఆ పార్టీ తరపున బరిలో ఉండటం శ్రేయస్కరం అనుకొని ఉండొచ్చు. వారి టికెట్ల ఆఫర్ లేకుంటే అసలు కాంగ్రెస్లోకే వచ్చేవారో లేదో కూడా తెలియదు. కాబట్టి వారి చేరికలు కాంగ్రెస్ బలాన్ని కాదు, బలహీనతను సూచిస్తాయి. వారు గనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీకి అక్కడి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు దిక్కులేదనే సంకేతాలను చూపిస్తున్నాయి. రాజధాని నగర పరిధిలో 1 సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కేవలం తమ బలహీనతను కవర్ చేసుకోవటానికి భారాసా నుంచి దానంని, రంజిత్ రెడ్డిని తీసుకున్నదేమో అనే అభిప్రాయం కలుగుతోంది. ఈ చేరికలతో రేవంత్ రెడ్డి మురిసిపోవటానికి వీల్లేదు. ఎమ్మెల్యేలు భారాసాను వీడి కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేలుగానే కొనసాగే ఉద్దేశంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన తమ బలాన్ని చూసి వారు వచ్చినట్టుగా భావించాలి. మొదటిది ఎన్నికల వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు, ఎత్తుగడ కాదు. సో ఈ 4 సీట్లు ఎట్లా గెలవాలనో, తెలంగాణలో 14 సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.